హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య. వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మార్నింగే లేవంగానే పిల్లలకైతే నేను సిరప్ అయితే వేసేసానండి. నిన్నైతే ఫీవర్ వచ్చింది కదా, ఇంకా 2 డేస్ అయితే కంటిన్యూగా వేయాలని చెప్పారు. ఇంకా నేనైతే మర్చిపోతానమాట, అందుకే గుర్తున్నప్పుడే వేసేసానండి. ఇంకా చింటూ అయితే ఆడుకుంటున్నాడు, ఇది స్లీపింగ్ టైం అనమాట. ఇంకా బిట్టు అయితే పడుకొని ఉన్నాడండి. ఇంకా చింటూను హితి అయితే బయట అయితే ఆడుకుంటున్నారు. ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను తలస్నానం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా తలస్నానం చేసేంత వరకు ఫుడ్ అయితే తినకూడదు కదా. ఇప్పటికే ఎండ చూస్తున్నారు కదా, ఎంత ఎండ వచ్చేసిందో. ఈరోజైతే ఎండ సూపర్గా వచ్చిందండి. అసలు సురిగ్గా కాస్తుందనమాట ఎండు. ఇంకా చింటూ అయితే ఇట్లా బయట అయితే ఆడుకుంటూ ఉన్నాడనమాట. ఇంకా నేనైతే స్నానానికి అయితే వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలి. నార్మల్గా అయితే సోలార్ నీళ్ళే పోసుకునేదాన్నండి ఫస్ట్లో. అంటే చింటూ బిట్టు పుట్టక ముందు వరకు నేనైతే కాంచే పోసుకున్నానండి. ఆ తర్వాత అయితే అంటే అమ్మ వాళ్ళ ఇంటికి, అంటే చింటూ బిట్టు వాళ్ళు తొట్లి మార్చాలని చెప్పేసి 5th మంత్లో వెళ్ళేసి వచ్చాం కదా. ఇంకా అప్పటి నుండి నేను కూడా నాకే తెలియకుండా నేను సోలార్ నీళ్ళకైతే అలవాటు పడిపోయానండి. ఇంకా నిజంగానే అది వాడినప్పుడు అసలు దానివల్లనో లేకుంటే దేనివల్లనో తెలియదు కానీ హెయిర్స్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా పోయాయి అనమాట. ఇంకా అప్పుడైతే ఫిక్స్ అయ్యాను, ఇంకా ఖచ్చితంగా నేను కాంచే పోసుకుందామని చెప్పేసి. అందుకోసమని చెప్పేసి నేను ఒక 1 మంత్ నుండినే కాంచి పోసుకుంటున్నానండి వాటరు. ఇలా పోసుకుంటే చాలా బెనిఫిట్సే ఉంటాయి. హెయిర్ ఫాల్ తగ్గుతుంది, ఏదైనా డస్ట్ ఏదైనా అంటే హెయిర్స్కి చాలా మంచిదన్నమాట ఇలా కాంచి పోసుకుంటే. అలా అని చెప్పేసి మనము హీటర్లోని నీళ్ళు, సోలార్ నీళ్ళు ఇలాంటివంతా పోసుకుంటే మాత్రం హెయిర్స్ నిజంగా చాలా లాస్ అవుతాం. నేనైతే చాలా లాస్ అయ్యానండి. పెళ్ళి అంటే దిష్టికి కూడా నాకు కొన్ని హెయిర్స్ అయితే పోయాయి. అది పక్కన పెడితే ఈ సోలార్ వాడినప్పటి నుండి జాస్తి పోయాయి అనమాట. అది సెట్ అయ్యే వాళ్ళకి సెట్ అవుతుందండి, అందరికీ సెట్ అవ్వదు. సేమ్ నాకు కూడా అలానే చాలా పోయాయి అనిపించింది. ఇంకోటి ఏంటంటే డాండ్రఫ్ చాలా వచ్చేసింది అనమాట నాకైతే. అసలు నవ్వకి నా వల్ల అసలు కానే లేదండి. ఇంకా అప్పుడే డిసైడ్ అయ్యాను. ఇంకా అలానే డిసైడ్ అయ్యి నేను ఒక ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా అదైతే మీతో షేర్ చేసుకోలేదు. ఎందుకు అంటే నేను ఒక 1 మంత్ అలా వాడి, అంటే బాటిల్ అయితే నేను అరేంజ్ చేసుకుంటాను అనమాట. అది బాటిల్ మొత్తం కంప్లీట్గా వాడేసి నాకు మంచి రిజల్ట్ ఉంటే అప్పుడు మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంతవరకు అయితే మీతో షేర్ చేసుకోలేదు. దాన్ని యూస్ చేస్తున్నాను కానీ నాకేం మరీ అంత బెనిఫిట్స్ అయితే లేదండి దానివల్ల. ఇంకా చూద్దాం. ఇంకా మా అమ్మ అయితే అక్కడ దేవుడి సామాన్లంతా కడిగేస్తుంది, ఇల్లంతా శుభ్రం చేసేసి. హితిని ఈరోజు మేము రెడీ చేసాం కానీ మేము తోడుకొని వెళ్దాం అనుకునే లోపే ఆయా అయితే వచ్చి తీసుకెళ్తుందండి. ఎంత క్యూట్గా వెళ్తుందో నిజంగా. నాకైతే ఇప్పుడు చూస్తుంటే భలే ముద్దొస్తుంది, అలానే కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను నాకు నేనే. అంటే ఒకటే వెళ్తుంటే కొంచెం ఎందుకో తెలియని బాధ అనమాట. ఇంకా మేమే వెళ్ళి తీసుకొని వెళ్ళేసి రావాలంటే ప్రతిరోజు ఇంకా ఆ అమ్మాయి మాకు అలవాటు పడిపోతుంది అనమాట. ఇంకా అలా ఒంటరిగా వెళ్ళడానికి ఆ అమ్మాయి అలవాటు పడదు. అందుకోసం చెప్పేసి ఆయతోటి పంపించేస్తున్నామండి ఈరోజు. ఇంకా నేనైతే టిఫిన్ చేసేసాను స్నానం చేసుకొచ్చిన తర్వాత. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇలా వెజిటేబుల్ రైస్ అయితే చేసేసానండి, నేనే చేశాను. ఈ మధ్యలో ప్రాసెస్ అంతా నేనేం వీడియోస్ ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే ఇంకా చింటూకి బిట్టుకి ఫీవర్ ఉంది కదా. అందుకోసమని చెప్పేసి పెద్దగా అయితే నాకు ఇంట్రెస్ట్ రాలేదనమాట వీడియో తీసుకోవడానికి. ఇంకా అందుకోసమని చెప్పేసి నేను వీడియోస్ అయితే అంటే క్లారిటీగా మీకు చూపించలేకపోతున్నానండి. ఇంకా బిట్టుకి ఎక్కువ ఉన్నింది ఫీవరు. నిన్నైతే కొంచెం అయితే తగ్గింది, కొంచెం కాదులేండి, బిట్టుకి అయితే తగ్గిపోయింది, ఆల్మోస్ట్ తగ్గిపోయింది. సిరప్ అయితే వాడుతూనే ఉన్నాను. బిట్టుకి అయితే తగ్గిపోయింది. కాకపోతే చింటూకి మళ్ళీ వచ్చిందనమాట. చింటూకి అయితే లేదు ఫీవర్, కాకపోతే బిట్టుదేమో వచ్చినట్టుంది, మళ్ళీ చింటూకి అయితే వచ్చేసింది. డాక్టర్ ఏం చెప్పారంటే, అంటే అక్కడ సిరప్ తీసుకునేటప్పుడే చెప్పానండి, చింటూకి అయితే ఫీవర్ లేదు కానీ కోల్డ్ ఉంది అని చెప్పేసి. ఇంకా అప్పుడేమన్నారంటే ఇద్దరు ట్విన్సే కదా, బిట్టుకి వేసిన సిరప్పే చింటూకి అయితే వెయ్యి అని చెప్పేసి అయితే చెప్పారనమాట, ఫీవర్ కానీ వస్తే. ఇంకా అలా సిరప్ అయితే ఉందండి. ఇంకా సిరప్ అయితే వేస్తే తగ్గుతుందని అనుకుంటున్నాను. ఇంకా చూడాలి తగ్గుతుందా లేదా అనేసి. ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నప్పుడే ఉందండి చింటూకి అయితే ఫీవరు. ఇంకా పడుకున్నాడు, కొంచెం వామిట్ కూడా అయిపోయిందనమాట. ఇంకా అలా కొంచెం నీరసంగా పడుకున్నాడు. ఇంకా ఇది ఈవినింగ్ టైం అండి. మార్నింగ్ అయితే పూజ చేయలేదనమాట, లేట్ అయిపోయిందని చెప్పేసి. ఇంకా అందుకోసమని చెప్పేసి ఇప్పుడైతే అన్నీ రెడీ చేసుకుంటుంది మా అమ్మ.
ఇంట్లో బయట అంతా మార్నింగే క్లీన్ చేసుకునేసిందండి. నార్మల్గా అయితే ఒక డే ముందుగానే అంతా రెడీ చేసుకునేసేది. కాకపోతే చింటూ బిట్టుకి ఫీవర్ ఉన్నింది, దానివల్ల కొంచెం అంటే అప్పుడైతే చేయలేదనమాట. ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈరోజే చేస్తుంది. థర్స్డేనే ఈ పనులన్నీ అంటే దేవుడు సామాన్లు కడగడం, ఇంకా అలానే ఇల్లు బయట అయితే ఆ రోజే క్లీన్ చేస్తుంది. ఇంకా ఇంట్లో అయితే ఆ ముందు రోజే చేసేస్తుందండి. కాకపోతే ఇవాళ చింటూ బిట్టుకు అలా ఉండడం వల్ల ఇంకా ఇవాళే చేసుకుంటుంది, అంటే ఫ్రైడేనే చేసుకుంటుంది. ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి ఇలా సింపుల్గా ముగ్గు అయితే వేసేసిందండి. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఇంకా వర్షం కూడా వచ్చి ఆగిపోయిందనమాట. అంటే సడన్గా ఎండ్ ఉన్నప్పుడే వచ్చేసింది వర్షం. ఇంకా అలా వస్తే మాత్రం గొంతు నక్కలకు పెళ్ళి అని చెప్పేసి మేము చిన్నప్పటి నుండి అనుకుంటూ ఉన్నాం. ఇంకైతే ఈవినింగ్ టైంలో ఇలా ఉందండి. అంటే మా గుమ్మం చూస్తే నాకు భలే నచ్చేస్తుంది అనమాట. ఈ తోరణం వేసినప్పటి నుండి, అంటే ఈ మాల వేసినప్పటి నుండి, ఈ మాల ఎక్కడ తెచ్చామో గుర్తుందా అండి? నా వీడియోస్ ఎవరైనా కంటిన్యూగా ఫాలో అవుతుంటే ఈ మాల అంటే ఎక్కడ తీసుకున్నామో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇంకా మా అమ్మ అయితే ఈ పూజకైతే అంతా రెడీ చేసుకుంటూ ఉందన్నమాట. ఈవినింగ్ టైం నాకైతే మార్నింగ్ టైంలో చేసేదానికంటే ఈవినింగ్ టైంలో పూజ చేయాలంటే కొంచెం ఇష్టం అండి. మార్నింగ్ టైంలో చేయాలంటే 7:30కి ఆ మధ్య లోపలే చేసేయాలన్నమాట. లేదు మిస్ అయ్యామంటే ఇంకా ఈవినింగ్ టైంలో ఒక 6:30 ఆ మధ్య చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట నాకు. ఇంకా చూస్తున్నారు కదా, చింటూకి అయితే నిద్ర రాలేదు. మార్నింగ్ ఎప్పుడో పడుకొని లేసాడండి. ఇంకా డే మొత్తం ఆడుకుంటూనే ఉన్నారనమాట. అందుకోసమని చెప్పి చింటూకి నిద్ర వస్తుంది కానీ ఫీవర్ వల్ల పడుకోవట్లేదు. ఇంకా అందుకోసమని చెప్పి కాసేపు అలా గాల్లోకి తిప్పుతూ ఉన్నానమాట. ఇంకా అంతలోనే హితం అయితే వచ్చి ఫేక్ 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ నోట్స్ అయితే ఉంటాయి కదా, ఇంకా వాటిని తీసుకొచ్చి నాకు ఇలాంటిది కావాలి, నాకు తీసిద్దురా అని చెప్పేసి పడుతుందనమాట. ఎక్కడున్నాయంటే అంగడిలో ఉన్నాయంట. నేను అంగడికి వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాలంట. చాలా క్యూట్గా మాట్లాడుతుంది కానీ కెమెరా ఆన్ చేయంగానే ఆ క్యూట్ మాటలు కాస్త కొంచెం డేంజరస్గా తయారవుతాయండి. అందుకే మ్యూట్ చేసేసాను. ఇంకా చూస్తున్నారు కదా, నాకు అలాంటివి తీసి అని చెప్పేసి అంటుంది. ఎక్కడో పేపర్ పడింటే అలాంటివి చాలానే తీసుకొచ్చి పోగేసుకుంది. కానీ ఒరిజినల్ నోట్స్ పోగేసుకోమా, ఒరిజినల్ నోట్స్ దాం పెట్టుకో, ఉండిలోకి వేసి పెట్టుకో అంటే పెట్టుకోదు. కానీ ఫేక్ నోట్స్ ఎన్ని కావాలంటే అన్నీ దొరికినప్పుడల్లా తీసుకొచ్చి దాపెట్టుకుంటుందండి. ఇంకా పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు, దాని వాల్యూవే తెలీదు. తెలిసే వాల్యూ వచ్చేలోపు వాళ్ళ దగ్గర అవి ఉండవు. పల్లెటూరులో తెలిసిందే కదా, ఏదైనా వామిట్ అయినా కొంచెం సప్పగా అంటే కొంచెం డల్గా ఉన్న దిష్టిలు ఇలాంటివన్నీ తీస్తూ ఉంటామండి. ఇంకా నార్మల్గా పల్లెటూరులో ఉండే వాళ్ళకి చాలానే తెలిసే ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే బిట్టుకు ఆల్రెడీ తీసేశారండి, అంటే మా అమ్మే తీసింది. ఇంకా చింటూకి వామిట్ అయింది అని చెప్పేలోపు ఇద్దరికి కలిపే తీస్తుంది ఎప్పుడున్న. కానీ కాకపోతే ఇప్పుడేమంటే కొంచెం వెరైటీగా ఇద్దరికి తనిగా అయితే తీస్తున్నాము. ఇంకా ఇదైతే హితమ్మ తీస్తుందండి వీడియో. అయితే మేమిద్దరం అలా అంటే దిష్టి తీస్తుంటే హితమ్మ తీయమని చెప్పాను. హితమ్మ అయితే తీసింది వీడియో. హితి కానీ కొంచెం పెద్దదైతే నాకు కెమెరామెన్ అవసరమే లేదు, ఎవరితోనూ నేను అంటే ఎవరైనా తీయాలి అని చెప్పేసి నేను డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. హితినే తీసేస్తుంది. అంతవరకు నాకు నేనే అంటే ఆడేది రంగడే పాడేది రంగడే అన్నట్టు ఎప్పుడు సెల్ఫీ తోటి నేనే తీసుకోవాలన్నమాట. నాకే బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళు తీస్తే ఆ వీడియోసే వేరే ఉంటాయండి. మనం ఎంతైనా సరే వీడియోస్ తీసుకోవచ్చు, మనమే తీసుకోవాలంటే కొంచెం కష్టం అనమాట. ఇంకా చింటూ చూస్తున్నారు కదా, నిద్ర వస్తుంది కాకపోతే పడుకోవట్లేదనమాట. ఇంకా ఫైనల్లీ పడుకునే టైం వచ్చింది. ఇంకా పడుకుంటూ ఉన్నాడండి చింటూ. ఇంకా ఫీవర్ అయితే తగ్గిపోతుంది. నేనైతే సిరప్ వేసానండి. సిరప్ వేసిన వెంటనే వామిట్ అయిపోయిందనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి పడుకోలేని కొంచెం నిద్ర అయితే లేదు కదా, అందుకోసమే చికాగ్గా ఉన్నాడని చెప్పేసి ఇంకా నేనైతే కామ్గా అయిపోయాను. ఇంకా చింటూ అయితే పడుకున్నాడనమాట. వీళ్ళిద్దరూ ట్విన్సే కానీ ఒకరికి వచ్చినప్పుడు ఫీవర్ ఇంకొకరికి అయితే రాదండి. వాళ్ళకిద్దరికి అలా కాదనమాట. కానీ ఈసారి ఏంటో బిట్టుకు వచ్చి తగ్గిన వెంటనే చింటూకి అయితే వచ్చేసింది. ఇంకా ట్విన్స్ అంటే ఇదేనేమో. ఇంకా ఈవినింగ్ టైంలో మామిడికాయలని ఇంకా మా హస్బెండ్ అయితే తెచ్చారనమాట. ఇంకా మామిడికాయలు అయితే ఇవి మాగేసినవి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇచ్చారని చెప్పేసి మామిడికాయలు అయితే తెచ్చారండి. ఈ సీజన్లో నిజంగా తినకపోవడమే మంచిది. మీరు కాదులేండి, నేను ఇంకా పిల్లలు తినకపోవడమే మంచిది. కాకపోతే మామిడికాయలు చూస్తే అలా నోరు ఊరుతుంది. కాకపోతే ఇప్పుడు తిననండి, పిల్లలకి అలా ఉంది
ఉంది కదా. ఇంకా నేనైతే ఈ అమ్మ వాళ్ళ ఇంట్లోనే సోప్ మర్చిపోయి వచ్చేసాను. ఇంకా చింటూది బిట్టుది హితిది కలిపి ముగ్గురిది ఒకే సోప్ అనమాట. ఇంకా అదైతే మర్చిపోయి వచ్చేసాను, ఇచ్చి పంపించింది. అలానే మొన్న శనగ్గింజలు ఏరుతున్నారని చెప్పేసి చెప్పాను కదా, ఆ ఏరిన వీటిని నాబులు అంటారండి. వీటిని కూడా ఇచ్చి పంపించింది, చట్నీకి అలా మనకి యూజ్ అవుతాయని చెప్పేసి. ఇంకా ఇంతేనండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ మాకు చాలా